వ్యాపారస్తులు ఎన్నో విధాలటువంటి ప్రకటన ద్వారా వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. ఒకప్పుడేమో తెల్ల చీర కట్టుకొని నాగమయ్య పూజ చేస్తే ఒక కొడుకు ఉన్న పిల్లలకు ఆయువు. ఇప్పుడు ఇవంటి కొత్తగా ఏంటి 5 రంగుల గాజులు వేసుకుంటే అది కూడా ఇద్దరు కొడుకులు ఉన్న తల్లి ఒక కొడుకు ఉన్న తల్లికి ఆ గాజులు కొనివ్వడం వలన ఆమె కొడుకు మంచిగా అవుతుందట. ఏమి ఇద్దరు కొడుకులు ఉంటే గొప్ప ఏంటి? ఒక కూతురు ఒక కొడుకు ఉంటే గొప్ప కాదా? ఒక కొడుకు ఉన్నవాళ్ళు గొప్ప కాదా? ఒక అమ్మాయిలు ఉన్నవాళ్ళు గొప్ప కాదా? తల్లి అనేదే గొప్పది. ఆమె నవమాసాలు మోసి పిల్లల్ని కానీ సంస్కారంగా పెంచడంలోనే గొప్పతనం. ఇద్దరు కొడుకులున్న అమ్మనట ఒక కొడుకు ఉన్న అమ్మకు గాజులు కొని ఇస్తేనట ఆ ఒక్క కొడుకు ఉన్న అబ్బాయికి ఆయు ఆరోగ్యాలు సమకూడదు. ఇదొక్క పుకార. దీంట్లో ఎటువంటి సత్యము ఎటువంటి పురాణ ఇతిహాసము లేదు. గాజుల వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవడానికి లేక ఎవరో ఒకళ్ళు మిగిలిపోయిన గాజులు కాఫీలు కలపడానికి. ఇంతకుముందు ఒక పుకార వచ్చింది, తిరుపతి దేవస్థానంలో అలివేలు మంగ మాంగళ్యం కింద జారిపడింది, అందుకని అందరూ పసుపు కొమ్ములు కట్టాలి. ఇప్పుడు ఈ ప్రచార సాధనాల వల్ల ఒక్క సెకండ్లో వాయువేగ మనోవేగాలతో ఆ వార్త స్టేట్కి స్టేట్ తెలంగాణ ఆంధ్ర స్టేట్లంతా పాకిపోయి ప్రతి కిరాణా షాపు దగ్గర పసుపు కొమ్ముల కోసం లైన్లో నించున్నారు ఆడవాళ్ళందరూ. ఏదో మనకు ఇంత ధరకు 50 రూపాయలకి కేజీ వచ్చే పసుపు కొమ్ములు, ఒక్క పసుపు కొమ్ము 10 రూపాయలు, ఒక్క పసుపు కొమ్ము 25 రూపాయలు డిమాండ్. పిల్ల కొమ్ము, ఆ పిల్ల కొమ్ము తెచ్చట మనము మాంగళ్యం కట్టుకుంటే ఆదిలక్ష్మి పరాదేవత, ఆమె మాంగళ్యానికి మనం రక్షణ, ఆమె మన మాంగళ్యాన్ని రక్షించాలి. అలాగే ఏదో ఒకటి పుకార పుట్టడము, ఓ పసుపు కొమ్ము అనడము, ఒక తెల్ల చీర కట్టుకోవడము, ఇవన్నీ కూడా పుకారాలే. ఇలాంటివన్నీ నమ్మి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి.